నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈజీగా అయిపోయేటట్టుగా ఒక ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకుందాము. అంటే ఫ్రూట్ జ్యూస్ ఎందుకు, ఫ్రూట్సే ఇచ్చేయచ్చు కదా అని అంటాము. లేదా ఫ్రూట్స్ తిన్నట్లయితే ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఫైబర్ కూడా మనకు లోపలికి వెళ్తుంది. కాబట్టి యాక్చువల్గా అయితే ఫ్రూట్స్ తినడమే మంచిది. కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకళ్ళకి ఒక పండు ఇష్టం ఉంటుంది, ఒక పండు ఇష్టం ఉండదు. కాబట్టి అందుబాటులో కొన్ని ఉంటాయి, పండ్లు కొన్ని ఉండవు. లేదా ఎవరైనా అతిథులు వస్తున్నారనుకున్నప్పుడు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారనుకున్నప్పుడు మనం ఇది ముందుగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మనకు కూడా వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడినట్టుగా ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఈరోజు మనం కొన్ని పళ్ళు, అంటే దీంట్లో ఇవే పళ్ళు వేయాలని ఏమీ లేదు. మన ఇంట్లో అందుబాటులో ఉన్న పళ్ళు, టేస్ట్ మంచిగా ఉన్న పళ్ళు, సీజనల్గా వచ్చేటువంటి పళ్ళు వాడినట్టయితే మనం అన్ని పళ్ళు కూడా ఇంట్లో అందరితోటి తినిపించినట్టు అవుతుంది. ఈరోజు మనం మామిడి పండు, యాపిల్, కర్బూజా, దానిమ్మ, సపోటా, బొప్పాయి, అరటి ప్రస్తుతానికి ఇంతవరకు ఇంట్లో ఉన్న వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ రకాలు వేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒకే రకంతో ఇష్టంగా ఉంటుంది అని అంటే ఒకే రకంతో 2 రకాలతోటి కూడా చేసుకోవచ్చు. సరే, మనం ఈరోజు ఎలా చేద్దాము అనేది చూద్దాం. ఫస్ట్ మ్యాంగో కట్ చేసుకుందాము. సీజన్లో మా ఇంట్లో మొదటి మామిడి పండు అండి ఇది. మనం దీన్ని జ్యూస్కి యూజ్ చేస్తున్నాను. మామిడి పండు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మామిడి పండు నేను ఒకటే వాడుతున్నాను ఈరోజు. ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ మామిడి పండు ముక్కలు వేసేసినట్లయితే బాగా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పనిసరిగా మామిడి పండు అయితే వాడండి. ఈ సీజన్లో వచ్చేటువంటి మామిడి పండులో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. ఆ ఏ విటమిన్ మనకు ఎక్కువ రోజులు శరీరంలో నిల్వ ఉండేటట్టు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మామిడి పండును తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఎన్ని రకాలుగానైనా వాడుతూ ఉండొచ్చు. అన్నంలో తినొచ్చు, ఊరికే కట్ చేసుకొని తినొచ్చు, జ్యూస్ లాగా తినొచ్చు, జామ్ లాగా చేసుకొని తినొచ్చు. ఏ రకంగానైనా మామిడి పండు తింటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. సో మనం ఈరోజు ముందు మామిడి పండుని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం పళ్ళని ఇంకా మీకు ఇష్టం వచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. వీలైనంత చిన్నగా చేసుకుంటే బాగుంటాయి ముక్కలు. సపోటాలో కానివ్వండి, ఈ కర్బూజా కట్ చేసి పెట్టాను. కర్బూజాలో కానివ్వండి, న్యాచురల్గా స్వీట్ ఉంటుంది కాబట్టి మనం పంచదార, బెల్లం లాంటివి కూడా ఎక్కువగా వాడాల్సినటువంటి అవసరం ఉండదు. అరటిపళ్ళు నేను 2 తీసుకున్నానండి. ఎందుకంటే అరటిపళ్ళు ఎక్కువగా ఊరికే తింటూనే ఉంటారు కదా, విడిగా కూడా తింటారు కాబట్టి ఒక 2 అరటిపళ్ళు మాత్రమే తీసుకున్నాను. అరటిపళ్ళు ఎక్కువగా వేస్తే కూడా బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది. దానిమ్మ గింజలు కూడా కొన్ని వేసినట్టయితే దానిమ్మ రక్త వృద్ధికి మంచిది అంటారు కదా, కాబట్టి దానిమ్మ గింజలు కూడా కొన్ని ఇందులో వేద్దాం. విడివిడిగా పెడితే అందరూ అన్ని పళ్ళు తినలేరు. కాబట్టి ఇలా వాడినట్టయితే అందరూ అన్ని పళ్ళు తిన్నట్టుగా ఉంటుంది. బొప్పాయి కొద్దిగా వేస్తున్నాను. అంటే బొప్పాయి కొంచెం ఎండాకాలం ఎక్కువగా వేడి చేస్తుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా ముందుగా కర్బూజా మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. మనం గ్రైండ్ చేసిన కర్బూజా జ్యూస్ను ఈ గుజ్జు మొత్తం ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పాలు వేసుకుందాం. పాలు వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే నీళ్లు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. పాలు వేస్తే రుచిగా ఉంటుంది. కొంచెం పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలిపేసి ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుందాం. ముందుగా ఇలాచి పొడి వేద్దాము. అంటే దీన్ని నీళ్లు ఎక్కువగా పోసుకొని కానీ లేదా పాలు ఎక్కువగా పోసుకొని మనం గ్లాస్లో జ్యూస్ లాగా వేసుకొని తాగేటట్టు కూడా చేసుకోవచ్చు. లేదా ఇట్లా మనం బౌల్స్లో పెట్టుకొని సలాడ్ లాగా కూడా తినవచ్చు. నేను మామిడి పండు ముక్కలు వేసేస్తున్నాను. నేను బౌల్స్లో పెట్టుకొని తినేలాగానే చేస్తున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ యాపిల్ ముక్కలు, అరటిపండు, సపోటా, బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు వేస్తున్నాను. అంటే ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ మనం ఏ విధమైనటువంటి పౌడర్ అలాంటిది వాడకుండానే కేవలం పళ్ళతోటే సలాడ్ లాగా చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు కర్బూజా గ్రైండ్ చేశాను, అలాగే మామిడి పండు గ్రైండ్ చేసుకొని కూడా మిగిలిన ముక్కలు వేసుకోవచ్చు. ఇంతకు ముందు మన ఛానల్లో మామిడి పండు గ్రైండ్ చేసి పెట్టింది కూడా
వీడియో ఉంటుంది, చూడండి అవసరం అనుకున్న వాళ్ళు. చివరగా చెర్రీస్ వేసుకుందాము. ఇవి మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు, బౌల్స్ లో వేసాకైనా వేసుకోవచ్చు. ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఈ రోజు డ్రై ఫ్రూట్స్ ఏమీ వాడకుండానే చేస్తున్నాను. ఇలా చెర్రీస్ వేసుకోవచ్చు. తర్వాత చియా సీడ్స్ గానీ సబ్జా గింజలు గానీ నానబెట్టి ఉంచైనా వేసుకోవచ్చు, లేదా మనం ఇప్పుడు ఇదంతా జ్యూస్ లిక్విడ్ లాగానే ఉంటుంది కాబట్టి ఇది నానిపోతుంది. మనం ఫ్రిడ్జ్ లో దీన్ని మొత్తం అంతా రెడీ అయిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. కొద్దిగా మనం తేనెను కూడా వేసుకోవచ్చు. చూడండి, మనం ఇందులో షుగర్ వాడలేదు, బెల్లం వాడలేదు, అన్ని మంచివే రుచికరమైనవే వాడాము. కాబట్టి వారానికి ఒకసారైనా ఇంట్లో ఇలాంటివి చేస్తూ ఉండాలి. అవసరమైతే ఈ ఫ్రూట్స్ కటింగ్ లో వాటిల్లో పిల్లల హెల్ప్ కూడా తీసుకోవాలి, లేదా ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం కట్ చేయటం అనేది కొంచెం పనిలాగే అనిపిస్తుంది, కానీ వారానికి ఒకసారైనా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎండవేడిని తట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ఫుల్గా ఎలా ఉందో అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ లాభాలను ఇస్తుంది. కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ టేస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.